అన్నదాతలకు అండగా నిలవడంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు వరుసలో నిలుస్తోంది. ఎరువులు, విత్తనాలు, రుణాలు, పంట కొనుగోళ్లు ఇలా రైతులకు ఎన్నో సేవలు చేస్తోంది. ఆదాయ ఆర్జనలోనూ సత్తా చాటుతోంది. దుకాణాలు, పెట్రోల్ బంకు, కళ్యాణ మండపం వంటివి నిర్మించి ప్రతి నెల 6 లక్షలు సంపాదిస్తోంది. సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల సరిహద్దులోని బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులకు వెన్నుదన్నుగా నడుస్తోంది. ఈ సంఘంలో 24 గ్రామ పంచాయతీలకు చెందిన కర్షకులు సభ్యులుగా ఉన్నారు. పాలక మండలి సభ్యులు ఆర్థిక క్రమశిక్షణతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ముందు వరుసలో నిలుపుతున్నారు. 3 కోట్ల నాబార్డు నిధులతో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇందులో సహకార సంఘం ఆఫీసు సహా దుకాణ సముదాయం, కళ్యాణ మండపం ఉన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవలే ఈ కొత్త భవనాన్ని ప్రారంభించారు. రైతులకు పంట రుణాలు ఇవ్వడమే కాకుండా కొనుగోలు కేంద్రాలు నిర్వహించి ధాన్యం సహా ఇతర పంటల్ని కొంటున్నారు. పెట్రోల్ బంక్, కళ్యాణ మండపం, గదులు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. బెజ్జంకి సొసైటీ గత 5 ఏళ్లలో 6 కోట్ల లాభాలు గడించింది. ఇటీవలే బంగారం రుణాలు ఇవ్వడం కూడా ప్రారంభించింది. నూతన ఫంక్షన్ హాల్ ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది సార్. నిర్మాణము ఇప్పుడు ప్రజలకు, రైతులకు అందరికీ అందుబాటులో ఉండడానికి ఇప్పుడు బెజ్జంగిలో ఇంతవరకు ఒక ఏసీ ఫంక్షన్ హాల్ లేదు. సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మాణం ఏర్పాటు చేసినాం సార్. ఇది ఒక బ్యాంకు తరహా లెక్క రైతులకు సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మన గోల్డ్ లోను దాన్ని చేయడం జరిగింది. కమర్షియల్ బ్యాంకులు అయితే గ్రాముకు 5,200 ఇస్తున్నాయి. మేము మన రైతులే కాబట్టి వీళ్ళు ఇందులో ఎట్లాగూ మాటిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అవసరాల నిమిత్తం మనము గ్రాముకి 5,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ వాళ్ళను అచ్చుతున్న రైతులు, ఇది సొంత సంస్థ కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఒక 20 నిమిషాలలో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయే రకంగా మేము వెసులుబాటు కల్పించడం జరిగింది. మనకు 4,350 మంది సభ్యులు, దీనిలో 1,150 మంది లోనింగ్ మెంబర్స్ సార్. దీనిలో మనకు 26 కోట్ల 50 లక్షల లోనింగ్ ఇచ్చాం సార్. మనకి దీని నుంచి వెళ్ళి ఈ 5 ఏళ్లలో ఒక 6 కోట్ల లాభం ఆర్జించినాం. 3 కోట్స్ తోటి బిల్డింగ్ కట్టాం. అక్కడ పెట్రోల్ బంక్, అక్కడ అసెట్ 1 ఎకరా 10 గుంటలు పెట్రోల్ బంక్ ఉంది సార్. ఇంకొకటి 10 గుంటలు ల్యాండ్ ఉంది బేగంపేటలో. అసెట్స్ మనకు ప్రతి ఏటా 1 కోటి 2 కోట్ల కోటి రూపాయల లాభంతో నడుస్తుంది సార్. ఆడిట్ క్లాసిఫికేషన్ ఏ గ్రేడ్, 7-8 ఇయర్స్ నుంచి లాస్ అనేది లేకుండా ఏ గ్రేడ్ వచ్చింది సార్. మనకు 100% వసూళ్ళు. ముఖ్యంగా పాలకవర్గ సభ్యుల నిర్ణయాలు, వాళ్ళ సమిష్టి కృషితోటి ఇట్లా అభివృద్ధి చెందినాం సార్. దీనిలో ఇప్పుడు కిరాయిలు కూడా నెలకు 6 లక్షలు వస్తున్నాయి సార్ కిరాయిలు. ఫంక్షన్ హాల్ కూడా అదనపు ఆదాయం ఇది సంఘానికి. ఆదాయాన్ని సృష్టిస్తూ రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నందువల్లే స్వయం సమృద్ధి సాధ్యమైందని సహకార సంఘం చైర్మన్ తన్నీరు శరత్రావు అన్నారు. అన్నదాతలకు సకాలంలో ఎరువులు, రుణాలు అందిస్తున్నామని, పంటలు కొని గిట్టు ధర అందిస్తున్నామని తెలిపారు. బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతుల సేవలో కేవలం రైతుల కోసం మాత్రమే పనిచేయడం జరుగుతున్నటువంటి సంఘం కాబట్టి ఇందులో రైతులకు సంబంధించినటువంటి అన్ని పంటలకు కూడా మద్దతు ధర రానప్పుడు మార్కెట్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం కొనడం జరుగుతుంటుంది. దానిలో భాగంగా మన వడ్లు తీసుకోవడం జరుగుతుంది. మక్కలు, కందులు, పొద్దుతిరుగుడు ఇట్లా చాలా పంటలకు కూడా మద్దతు ధర ద్వారా మనం రైతులకు సహకారం చేయడం జరుగుతుంది. రైతులకు అన్ని విధాల వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా రైతులకు సహకార సంఘంతోనే చేసుకోవడం జరుగుతుంది. సుమారు సంఘం నుంచి వెళ్ళి ఇప్పుడు 26 కోట్ల పైన రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు కొత్తగా అంటే మేము లాకర్ సౌకర్యం కూడా ఈ సంఘంలో నిర్మించడం జరిగింది. దానిలో లాకర్ తోటి బంగారం లోన్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మండలం మొత్తానికి ఈ ఒకటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము. దీనిలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ మండలంలో 24 గ్రామాలకు ఈ సొసైటీ ఒకటే ఉన్నది. బెజ్జంకి ప్రాథమిక సహకార సంఘాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి పథంలో నిలుపుతామని పాలక మండలి సభ్యులు చెబుతున్నారు.